परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। మన సనాతన ధర్మంలో మహర్షులు అనేక సంస్కారాల గురించి తెలియజేశారు. వ్యాస మహర్షి, గౌతమ మహర్షి, ఆపస్తమ మహర్షి, ఆశ్వరాయణ మహర్షి, అనేక మంది మహర్షులు అనేక సంస్కారాల గురించి మనకు తెలియజేశారు. అసలు ఏమిటి ఈ సంస్కారం అంటే ఏమిటి అని ఆలోచిస్తే, ఈ దేహబద్ధుడైనటువంటి జీవుడికి అనేక జన్మల నుంచి వచ్చినటువంటి చిత్తగతమైన పాపాలు కొన్ని ఉంటాయి. అంటే ఇవాళ ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఇంత ముందర ఏ శరీరాల్లో ఉన్నాడు, ఆయా జన్మల్లో గత జన్మల్లో వేసిన ఆ పుణ్య పాపాలు అవన్నీ కూడా మనతో పాటు కొన్ని వస్తూ ఉంటాయి. అటువంటి ఆ పాపాల నుండి ప్రక్షాళన చేసేవి, ఆ చిత్తగతమైన పాపాలను తొలగించి సందర్భోచితంగా అనేక సంస్కారాలు ఉన్నాయి కాబట్టి సందర్భోచితంగా మనకు చిత్తశుద్ధిని కలిగింపజేసే వాటిని సంస్కారములు అంటారు. ఇవి మహర్షులు అనేక రకాలుగా చెప్పారు. కొంతమంది 16 సంస్కారాలు చెప్పారు. గౌతమ మహర్షి 48 సంస్కారాలు తెలియజేశారు. 40 సంస్కారాలు, 8 ఆత్మగుణాలు అని ఇవన్నీ కూడా చెప్పారు. 48 సంస్కారాలు చెబుతూ వారు వీటిలన్నింటిలో కూడా ప్రధానమైనటువంటి ఉపనయన సంస్కారం కనుక ఉన్నట్లయితే తద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది అని వారు తెలియజేశారు. అంటే మనకున్నటువంటి సంస్కారాలన్నింటిలో కూడా అత్యుత్తమమైన సంస్కారం ఉపనయన సంస్కారం. అసలు ఎందుకు ఉపనయనం ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల వచ్చే కారణం ఏమిటి, మనకు వచ్చే ఫలితం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ ఉపనయనం విద్యార్థస్య శృతిదస్సగ్నస్కారః అని ఆపస్తంభ ధర్మసూత్రంలో చూద్దాం. వేదాధ్యయనం చేయదలుచుకున్న విద్యార్థికి వేద మంత్రములతో చేసేటువంటి సంస్కారాన్ని ఉపనయనము అంటారు. మాకు పూర్వకాలంలో ఉపనయన సంస్కారం చేసి ఆ పిల్లవాడిని గురుకులానికి పంపించేవాడు అధ్యయనం చేయడానికి. అయితే ఈ వేదాధ్యయనం ఎందుకు చేయాలి అని ఆలోచిస్తే, జాయమానో వై బ్రాహ్మణ స్త్రీభిరుణభాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః. బ్రాహ్మణుడు పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు. ఒకటి ఋషి రుణం, 2 దేవరుణం, పితృరుణం. ఈ 3 రుణాలతో పుట్టుకతోనే బ్రాహ్మణుడికి 3 రుణాలు ఉంటాయి. ఏమిటంటే ఈ రుణాలు ఏమిటి, మనం ఈ రుణాలు ఎలా తీర్చుకోవాలి ఏమి ఆలోచిస్తే, బ్రహ్మచర్యేణ ఋషిభ్యః, వేదాధ్యయనం చేయడం ద్వారా ఋషి రుణం తీరుతుంది. అసలు ఎందుకు ఆ ఋషి రుణం ఎందుకు తీర్చుకోవాలి, వాళ్ళకి ఎందుకు రుణపడ్డాము అని ఆలోచిస్తే, మామూలుగా సృష్టి ప్రళయం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పగలు రాత్రి లాగా జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రళయకాలంలో సమస్త జీవులు, అలాగే కాలం, ఆకాశం, వేదాలు ఇటువంటివన్నీ కూడా సూక్ష్మ రూపంలో పరమాత్మలో లీనమైపోతుంది. మళ్ళీ సృష్టియాదులో ఇవన్నీ బయటికి రావాలి. సృష్టియాదులో పరమాత్మ కొంతమంది మహర్షులను సృష్టించి మీరు తపస్సు చేయండి అని ఆజ్ఞాపించారు. వాళ్ళు ఆ తపస్సు చేస్తున్న సందర్భంలో ఆయనలో నిగూఢంగా ఉన్నటువంటి ఈ వేదాలని వాళ్ళ చేత దర్శింపజేశారు. అందుకని వాళ్ళు వేద ద్రష్టలైన ఆ వేదాలను దర్శించిన మహర్షులు శిష్య పరంపరగా అక్కడి నుంచి మన దాకా వేదాలను అందించారు. మళ్ళీ మనం కూడా ఉపనయనం చేసుకొని ఈ వేదాధ్యయనం చేసి మళ్ళీ అధ్యాపన అంటే మిగతా ఇంకోళ్ళకి మనం చదువుకోవడమే కాక ఇంకోళ్ళకి చెప్పడం ద్వారా మనం ఈ ఋషి రుణాన్ని తీర్చుకోవచ్చు. ఏమిటి అసలు ఈ వేదం అంటే ఏమిటి, ఎందుకు చదువుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే, మనుస్మృతిలో చెబుతారు, చాతుర్వర్ణ్యం త్రయో వేదాః చత్వారశ్చ ఆశ్రమాః పృథక్ భూతం భవద్భవిష్యచ్చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి. అయినా వేదంలో లేనిదంటూ ఏమీ లేదు, సమస్తము వేదం నుంచే మనకు వచ్చింది. ఈ 4 వర్ణాల గురించి నువ్వు తెలుసుకోవాలన్నా, 3 లోకాల గురించి తెలుసుకోవాలన్నా, 4 ఆశ్రమాలు
బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసాశ్రమం, ఈ 4 ఆశ్రమాల గురించి తెలుసుకోవాలన్నా భూతకాలం ఇంతకుముందు జరిగిన విషయాలు, జరిగేవి, జరగబోయేవి, నీకు ఏది కావాలన్నా సర్వం సమస్తం కూడా వేదం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అటువంటిది ఈ వేదాధ్యయనం మనం అధ్యయనం చేయడం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకోవచ్చు అని మహర్షులు చెప్పారు. అయితే ఈ ఉపనయన సంస్కారంలో మనకు గాయత్రి ఉపదేశం దొరుకుతుంది. అంటే అసలు మామూలుగా శాస్త్రం మనకు చెప్పేది ఏంటంటే ఈ బ్రాహ్మణ జన్మ అనేదే వేదాధ్యయనం కోసము, బ్రాహ్మణ వర్ణమే వేదాధ్యయనం కోసము అని మనకు చాలా గట్టిగా చెబుతుంది. అనధీత్య ద్విజో వేదాన్ అన్యత్ర కుర్దే శ్రమం సజీవన్నేవ శూద్రత్వం ఆశు గచ్చతి సాంపద. ఎవరైతే ద్విజుడై ఉండి వేదాధ్యయనం చేయరో వాడు వంశంతో సహా మొత్తం శూద్రత్వాన్ని పొందుతారు. ఆచార్య భగవద్పాద వారు చెబుతారు, జంతువునా నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ లభించడమే, మనం ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ మానవ జన్మ లభించదు. అందులో ఆ మానవ జన్మలో కూడా బ్రాహ్మణత్వం మనకు కలగటం అనేది ఎన్నో వేల జన్మల తపఫలం. అటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే వేదాధ్యయనం చేయాలి. అయితే ఈ మనుస్మృతికారులు వీళ్ళు కూడా వారు భూతం భవిష్యత్ అనుకున్నానే ముందర ఈ భవిష్యత్ అంతా వాడు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ రోజున ఈ కలియుగంలో మనకుండే పరిస్థితుల్లో వాళ్ళకి ముందుగానే తెలుసు కాబట్టి దానికి సూక్ష్మమైన ఉపాయాలు మనకు తెలియజేశారు. అందరూ వేదాధ్యయనం చేయలేరు. ఈ కాలంలో చాలా కష్టం. వేదాధ్యయనం అనేది ఒక జీవితం, దానికోసం త్యాగం చేయాలి. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా దాని గురించి ఇంకా లోపలికి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే జీవితాంతం దానికి త్యాగం చేస్తే కానీ ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. కేవలం అధ్యయనం వేదం చదవటానికే కనీసం ఒక వేదం ఒక శాఖ చదవడానికే 12 సంవత్సరాలు మినిమం పడుతుంది. కాబట్టి అందరూ అలా చేయలేరు. కాబట్టి దానికి ఉపాయం కూడా వారికి తెలియజేశారు. త్రిభ్య ఏవ తు వేదేభ్యః పాదం పాదమధూయుహతు తదిత్యుతోస్యా సావిత్ర్యా పరమేష్ఠీ ప్రజాపతి. 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఆ 3 వేదాల యొక్క సారాన్ని, అంటే ఇక్కడ ఈ మంత్రాల పేర్లు కూడా, మంత్రానికి 3 రకాల పేర్లు ఉన్నాయి. రుక్కులని, యజుస్సులని, సామలని. అంటే 4 వేదాలు ఉన్నటువంటి మంత్రాలకి కూడా వాటి రుక్కులు కావచ్చు, యజుస్సులు కావచ్చు, సామలు కావచ్చు. ఈ వేదాల యొక్క సారం అంతా కూడా 3 పాదాల్లో పెట్టి గాయత్రి మంత్రాన్ని ఆ పరమాత్మ ఏర్పాటు చేశారు. అంటే ఉపనయనం చేసుకున్న ప్రవృత్తి శ్రద్ధగా సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రి అనుష్ఠానం చేయటం ద్వారా ఈ 3 వేదాల సారాన్ని మనం పొందగలము. తద్వారా మన బ్రాహ్మణత్వాన్ని నిలుపుకోవడానికి ఆస్కారం ఉంది అని చాలా తేలికైన ఉపాయం చెప్పారు. అది కూడా సంధ్యావందనం కూడా నేను చేయను అంటే వాళ్ళని ఎవరో ఏం చేయలేదు. అటువంటి ఈ గాయత్రి ఉపదేశం మనకు ఉపనయన సంస్కారంలో మాత్రమే జరుగుతుంది. అక్కడ సాహిశ్రీ రమృతా సతా, అది ఐశ్వర్యం అంట. ఈ మంత్రాలన్నీ కూడా రుక్కులు, యజుస్సులు, సామలు ఐశ్వర్యం. ఎటువంటి ఐశ్వర్యం మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఇవాళ మనకు కనిపించే ఐశ్వర్యవంతులు రేపు ఉండకపోవచ్చు. కానీ ఇది ఎప్పటికీ నశించినటువంటి ఐశ్వర్యం, అమృత ఐశ్వర్యం ఉంటారు. అంటే ఆ గాయత్రి అనుష్ఠానాన్ని చేస్తూ ఉండటం ద్వారా ఎల్లప్పుడూ చేస్తూ శ్రద్ధగా ఉంటే వాళ్ళు ఆ సన్మార్గంలో ఉన్నట్లయితే ఎప్పటికీ నశించని ఐశ్వర్యాన్ని పొందగలరు వాళ్ళు అని మనకు ఎంతో గొప్పగా ఈ ఉపనయన సంస్కారం, దాని ద్వారా వచ్చేటువంటి గాయత్రి మంత్రం యొక్క అనుష్ఠానం, ఇవన్నీ. అంటే ఈ కారణం అందరినీ వేదాధ్యయనం చేయమని చెప్పలేం. అవకాశం ఉంటే కనీసం ఒక్కొక్క వంశానికి ఒక పిల్లవాడిని మనం ఈ వేదం కోసం త్యాగం చేయడంలో తప్పులేదు, చెయ్యాలి కూడా. లేకపోతే ఇంకా కొన్ని తరాలకి ఇదేదో కొంతమంది కేవలం ఉపాధి కోసం ఎంచుకున్న మార్గం కాదు. బ్రాహ్మణత్వం నిలవటానికి వేదాధ్యయనం అనేది అవసరం. అందుకనే శాస్త్రాలు అదే చెప్పేది, బ్రాహ్మణుని
ఆ బ్రాహ్మణస్య తు దేహోయం భోగభోగాయ కల్పతే ఇహ క్లేశాయ మహతే ప్రేత్య అనంత సుఖాయ చ. అసలు బ్రాహ్మణ జన్మ అనేది ఏదో సుఖభోగాన్ని అనుభవించడానికి కాదయా. ఇక్కడ అనేక క్లేశాలు, అంటే వేదాధ్యయనం చేయాలి, తలవార్జనం లేవాలి, స్నానం చేయాలి, సంధ్యానం చేసుకోవాలి, గురు శుశ్రూష చేయాలి, రోజు అనుష్ఠానం చేయాలి, అగ్నికార్యం చేయాలి, తర్వాత పెద్దయిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత అగ్నిహోత్రం చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, దేవతలను సంతృప్తిపరచాలి, ఆ అతిథులను గౌరవించాలి. ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ చేయటం ద్వారా ఇక్కడ అనేక క్లేశాలు, అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఈ ఇబ్బందులు పడితే తర్వాత ప్రేత్య అనంత సుఖాయ చ. ఇవన్నీ ఈ బ్రాహ్మణ జన్మలో ఈ పనులన్నీ చేసినట్లయితే తర్వాత మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాడయా, సాక్షాత్ పరమ పదాన్ని పొందుతాడు అని మనకు శాస్త్రం చెబుతున్నాం. కాబట్టి అటువంటి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి మొదటి మెట్టుగా మనకు పెద్దలు ఈ ఉపనయన సంస్కారం గురించి చెప్పారు. కాబట్టి ఈ పిల్లవాడికే కాదు, ఈ విషయాలన్నీ కూడా సంధ్యావందనం ఎవరైనా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఉండే ప్రదేశంలో దగ్గరలో ఎవరైనా పడుతుంటే వాళ్ళ దగ్గరికి సంధ్యావందనం నేర్చుకోండి, చక్కగా సంధ్యావందనం చేయండి. ఆ గాయత్రి అనుష్ఠానం చేయడం ద్వారా మనం బ్రాహ్మణంలోని మనం చెప్పుకోవడానికి, మనం ఊరికే పేరుకి బ్రాహ్మణం కాదు, నిజంగా మనం సంధ్యావందనం చేస్తేనే మనం కనీసం బ్రాహ్మణంలో చెప్పుకోవడానికి అర్హత లభిస్తుంది. అన్యథా భావించద్దు. అందరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. తప్పకుండా మనకందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆ గాయత్రి మాత అనుగ్రహంతో ఇంకోటి కూడా మనకు ఈ మధ్యకాలంలో సంధ్యావందనం మానేసి మిగతా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. ఇది విష్ణుసహస్రనామ పారాయణ చేశారంటే, లలితాసహస్రనామ పారాయణ అంటారు. సంధ్యావందనం చేయకుండా మిగతా నువ్వు ఏది చేసినా అది ఉపయోగపడదు. బ్రాహ్మడే పుట్టిన తర్వాత సంధ్యావందనం చేసి తీరాలి. చేస్తే పుణ్యం రాదు, చేయకపోతే పాపం. ఆ సంధ్యాకాలంలో సంధ్యావందనం మినహా మిగతా ఏది చేసినా కూడా పాపమే. అందుకని ఆ సమయంలో సంధ్యావందనం చేసినట్లయితే వేరే పనులు చేస్తే వచ్చే పాపం రాకుండా ఉంటుంది. అంతేకాక కొంతకాలం చేయగా చిత్తశుద్ధి కలిగి ఇందాక మనం అనుకున్నట్టు అమృత ఐశ్వర్యం కలుగుతుంది. ఏమి తక్కువేం కాదు. కాబట్టి ఇటువంటి ఎన్నో విశేషాలను శాస్త్రం తెలియజేసింది. కాబట్టి అందరం కూడా సంధ్యావందనం ఆచరించడానికి చిరంజీవి కూడా చక్కగా సంధ్యావందనం చేయించండి. అట్లాగే ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కూడా మీరు ప్రయత్నం చేయండి. మన బ్రాహ్మణత్వాన్ని మనం నిలుపుకుందాం. అలాగే ఆ గాయత్రి అమ్మవారి అనుగ్రహంతో ఈ పిల్లవాడికి శ్రద్ధ, మేధ, ప్రజ్ఞ కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.